హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే ఇంకా రెడీ అవుతున్నారనమాట. స్నానం అవి చేసుకుంటున్నారు. ఈ లోపు నేనైతే టిఫిన్ రెడీ చేసేసి అన్ని కిచెన్లో క్లీన్ చేసేసుకుంటాను అనమాట. తర్వాత క్లీనింగ్ అన్నీ అయిపోయాక టిఫిన్ అయిపోయాక మధ్యాహ్నంకి కుకింగ్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే పూరీ చేస్తున్నాను. నేను ఈరోజు పూరీ కర్రీ చేస్తున్నాను అనమాట. ప్రెజెంట్ ఆలుగడ్డ కూర అంటే చాలా ఇష్టం అనమాట మా సాత్విక్కి. చికెన్ లేకపోతే ఆలుగడ్డ కూర చేసి పెడితే తినేస్తాడు మంచిగా. ఒకవేళ పప్పు ఏమైనా చేస్తే మాత్రం తినడానికి చాలా హింస పెడతాడండి, తినడు. సో ఇదైతే పూరీ కూర అంటే మనం రైస్లో కలుపుకోవడానికి ఇది అంతగా బాగుండదు, పూరీకి మాత్రమే బాగుంటుంది అనమాట. సో అలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ప్రజెంట్. వాడికి ఈ కూర అంటే కూడా చాలా ఇష్టము. ఒక్కొక్కసారి రైస్తో ఈ కూర కూడా వేసుకొని తింటాడనమాట. వాడికి అంత ఇష్టం అనమాట ఆలుగడ్డ కూర అంటే. సో ప్రజెంట్ అయితే నేను పూరీ అయితే చేస్తున్నాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదైతే సాటర్డే లాగ్ తీస్తున్నాను అనమాట. సాటర్డే రోజు వీడియో అనమాట ఇది. సో సండే సాటర్డే 2 days వీడియో అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ పిల్లలు టిఫిన్ చేసేసి అయితే స్కూల్కి వెళ్తారు. సాటర్డే హాఫ్ డే ఉంటుంది అనమాట. లంచ్ బాక్స్ ఏం పెట్టవసరం లేదు వాళ్ళకి. సో టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా మా ఇల్లు చూడండి, ఎంత సంత సంత చేసి వెళ్ళిపోయారనమాట. తినేసారు, తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు. ఇల్లు మొత్తం సంత సంత చేసి పడేశారనమాట. పైన కూడా అంతేనండి, స్నానం చేస్తారు, మొత్తం టవల్స్ బట్టలన్నీ పడేస్తుంటారు అనమాట. అస్సలు నీట్గా పెట్టరండి అసలు. ఆ బాయ్స్ అంటేనే అంతేనేమో, గర్ల్స్ అయితే నీట్గా పెట్టుకుంటుండే. సో ఇవన్నీ నేను సర్దుకొని అన్నీ చేసుకునేసరికి నాకైతే 11 అవుతుందండి నా పని అంతా అయ్యేసరికి. సో అందుకనే టిఫిన్ కూడా నేను చేసేస్తున్నాను. టిఫిన్ చేసేసి ఇవన్నీ అయితే సర్దుతాను. ఆకలేసేస్తుంది ఈరోజు త్వరగా. సో పూరి అయితే చేశానని చెప్పాను కదా, పూరీ కూర ఈరోజు నా టిఫిన్ అనమాట ఇది. అలా ఉండేది కదా. ఇలా అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడైతే కిందని క్లీన్ చేస్తాను, ఇంకా పైన కూడా క్లీన్ చేయాలి. అయిపోయిందండి. ఈరోజు వీడియో ఏంటంటే సండే లాగ్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను కుకింగ్ చేస్తున్నా, మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం భోజనం కోసం అని చెప్పి ఇంకా వంట చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ నేను ఏం వండుతున్నా చూద్దాం రండి. మధ్యాహ్నం కోసమని వంటలు అయితే రెడీ చేస్తున్నా. నేను ఏం స్పెషల్ వండుతున్నానని మీకైతే చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం వండుతున్నానో చూడండి. చికెన్ చేస్తున్నాను అనమాట. చికెన్ గ్రేవీ. మా సాత్విక్ గడికి ఎంతో ఇష్టమైన చికెన్ గ్రేవీ అనమాట. చికెన్ ఫ్రై చేస్తానంటే వద్దు, నాకు గ్రేవీయే కావాలన్నాడు. సో గ్రేవీ అయితే చేస్తున్నాను. రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ప్రస్తుతానికి చికెన్ ఒకటి తీసుకొని వచ్చాము. ఇప్పుడు మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంకేం తీసుకురాలేదు. చికెన్ అయితే ఒకటి తీసుకుని వచ్చారు. ఫిష్ కూడా తీసుకురండి అని చెప్తే తీసుకురాలేదనమాట. సో ఈవినింగ్ తెస్తానన్నారు. ఇంకా పప్పు కూడా ఉంది, పప్పు చేశానమాట నైట్. సో నైట్ పప్పు ఉంది, అందుకని ఇంకా రసం ఏం పెట్టలేదు. రసం పెడితే చాలా బాగుంటుంది. ఇంకా బిర్యానీ కూడా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు చేయను, ఈవినింగ్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే బయట ఆడుతున్నారు. ఓయ్ ఓయ్, చాలా రోజులకి వచ్చిందండి మా చిట్టి మా ఇంటికి. ಹೈದರಾಬಾದ್ వెళ్ళిపోతారంట వీళ్ళు. ಇಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ನಾವು ಸ್ವಲ್ಪ ಕಾಂಕ್ರೀಟ್ ಹಾಕ್ಬೇಕಿತ್ತು. చిట్టి అన్నం తింటావా? ಬಂದೆ ನಾನು. నువ్వు కలుపుతా, కూర్చోరా, నేను కలుపుతాను. కానీ లంచ్ అయితే అయిపోయింది. లంచ్ చేసేసామన్నమాట. చికెన్ అయితే చాలా బాగా అయిందండి, చాలా బాగుంది చికెన్ కర్రీ. సో వాళ్ళ చెల్లికి బొమ్మలన్నీ తీసుకొచ్చేసి ముందేసేస్తున్నాడు ఆడుకోవడానికి అని చెప్పి. అంత చక్కగా ఆడుకుంటుంది కూర్చొని. తెలుసు కదా, మీకు తెలిసిందండి, మా కార్తీక్ పిల్లలంటే చాలా ఇష్టము. సో పిల్లలకైతే అస్సలు వదలడండి. ఇంకా రాగానే ఇంకా బొమ్మలన్నీ తీసుకొని వస్తాడు. ఆ బ్యాగ్లో వేసేసి కిందకి తీసుకొని వస్తాడు. పైన రూమ్లో ఉంటాయన్నమాట వాళ్ళ బొమ్మలన్నీ. ఇంకా వాళ్ళ అమ్మ పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసిందనమాట, తినిపిస్తుంది ఇప్పుడు. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. భార్గవ్ పండు అయితే మా ఇంటికి వచ్చారు. సో
ఇంకా వాళ్ళు ఏం తినమనేసారనమాట. సరేలే చికెన్ లాలీపాప్స్, చికెన్ కబాబ్ చేద్దామని చెప్పేసి ఇంకా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అలా వేసేసాను. నెక్స్ట్ మా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కావాలి. సో నేను ఇంతకుముందు హైదరాబాద్లో తీసుకున్నాను, అవి అంత బాగాలేదనమాట, చిరిగిపోయాయి, అవి కుట్లన్నీ ఊడిపోయాయి అనమాట. ఆల్రెడీ స్టిచ్ కూడా చేపించాము కానీ అవి పోయాయి అనమాట. డీమార్ట్లో తీసుకున్నాను, క్వాలిటీ అయితే అంత బాగాలేదనమాట. సో అందుకనే మోర్కి అయితే వెళ్తున్నాం. మోర్లో ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అవి చూసానమాట, చాలా బాగుండేవి. సో అక్కడికైతే వెళ్తున్నాను, ఆఫర్ కూడా పెట్టారనమాట. సో అందుకోసమని స్కూల్ బ్యాగ్ ఇక్కడ తీసుకుందామని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట. ఇంకా భార్గవ్కి పండుగకి బ్యాగ్స్ గురించి తెలుస్తాయి కదా, కొంచెం మంచి బ్రాండెడ్ వేర్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. సో అందుకనే ఫస్ట్ అయితే వాళ్ళే వస్తామన్నారు, నాకు వద్దని చెప్పారు. ఇంక నేనే ఉండి ఇంట్లో ఏం చేస్తాను, వస్తానండి అని చెప్పాను. సో ఇంకా అలాగైతే అందరం కలిసి అయితే వచ్చేసామన్నమాట. అలా తిరిగినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకొచ్చేసాము. సో ఫైనల్ అడుక్కునేది ఏం లేదండి, ఒక 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అంతేని. వీళ్ళు కూడా డ్యాన్సులు చేస్తున్నారు. వీళ్ళకి మోర్కి వస్తే మాత్రం పండగ అయిపోతుందండి, ఎందుకంటే అన్నీ కనిపిస్తాయి కదా తినడానికి. సో అందుకనమాట ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఒక 2 బ్యాగ్స్ అయితే తీసేసుకొని ఇంకా అక్కడి నుండి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేస్తున్నాం అనమాట. వర్షం పడుతుందండి చిన్నగా. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్కి అయితే కుకింగ్ చేస్తున్నాను అనమాట. కుకింగ్ అంతా అయిపోయింది. చికెన్ అయితే చాలా బాగా వచ్చిందండి. చికెన్ మళ్ళీ తీసుకున్నాం అనమాట వచ్చేటప్పుడు. ఫ్రై చేశాను, చాలా అంటే చాలా బాగుంది ఫ్రై మాత్రం. ఇంకా ఈ అన్నయ్య కూడా వచ్చారనమాట, శేఖర్ అన్నయ్య. సో అందుకనేసి మళ్ళీ చికెన్ తీసుకొని వచ్చాము, అన్నయ్య వస్తారనేసి చెప్పారనమాట. ఇంకా అందరం కలిసి తింటున్నాం ఇప్పుడు నైట్. సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, సో ఈరోజు అయితే మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను నేను. మా అమ్మ వాళ్ళకి కూరగాయల షాప్ ఉందా హైదరాబాద్లో అని అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. మా అమ్మ వాళ్ళకైతే ఏ కూరగాయల షాపు లేదు, ఏం లేదండి. షాప్ ఉండడం అయితే నిజమే కానీ ఆ షాప్ అయితే మాది కాదండి, అది మా చుట్టాలదనమాట. హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు కూడా, వాళ్ళ షాప్ అనమాట అది. మా అమ్మ వాళ్ళకైతే ఏ షాప్ లేదండి. ఇన్ని వీడియోస్ తీసాను కదా, ఒక్క వీడియోలోనే సరే చూపిస్తుండే కదా షాప్ ఉంటే. అమ్మ వాళ్ళకైతే లేదు. అమ్మ అయితే నార్మల్గా కంపెనీలోనే డ్యూటీ చేసుకుంటుంది, నాన్న కూడా కంపెనీలోనే డ్యూటీ అయితే చేసుకుంటారు అనమాట ఇద్దరును. సో అది వచ్చేసి మా చుట్టాల షాప్ అనమాట. మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా నేను ఈ వీడియోతోని. సో మా చుట్టాలు అయితే మా చెల్లికుని మా మరిదికి అయితే ఇన్వైట్ చేశారనమాట. ఇన్వైట్ చేసేటప్పుడు వెళ్ళారు. వాళ్ళ షాప్లో అయితే కాసేపు అలాగా ఉంది, ఫొటోస్ కూడా తీసుకుందనమాట. తనకి అట్లాంటివి అంటే చాలా ఇష్టము, సరదా. బాయ్ చిట్టి, బాయ్ బాయ్ చిట్టిలు, బాయ్ వెళ్ళిపోతుంది మా చిట్టి, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చెప్పరా. Bye. Bye.